ఇక సిద్దిరామయ్య కర్ణాటక సీఎం. ఆయనకు సంబంధించినటువంటి వార్త. ఇక ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం సిద్దిరామయ్య భేటీ. సిద్దు తప్పుకో, కర్ణాటక సీఎం పదవిని వీడాలన్న కాంగ్రెస్ అధిష్టానం. 8 గంటల సుదీర్ఘ చర్చలు, ఆఫర్లకు సీఎం ససే ససేమిరనట. ఇక రాహుల్ నచ్చజెప్పినా అంగీకరించని సిద్ధరామయ్య. అనుచరులతో చర్చించి చెప్తానని సమాధానం. చర్చలు ముగిశాక ఉత్సాహంగా కనిపించిన డీకే శివకుమార్. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య దాదాపు అప్పట్లోనే చెప్పారు. అంటే కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇక ఏదైతే 2.5 సంవత్సరాలు సిద్దిరామయ్య ఉంటాడు. తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఉంటాడు. ఇద్దరు కూడా కొనసాగుతారని చెప్పి అప్పట్లోనే చర్చలు విపరీతంగా జరిగినాయి. సో మరి ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు. మరి డీకే శివకుమార్ ఇప్పుడు నాకివ్వండి. సిద్దిరామయ్య ఉండి కూడా అయిపోయింది కదా ఆయన సమయం. మరి ఇప్పుడు నాకు ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. నేను సీఎం అయితా అని చెప్పి ఆయన అధిష్టానం దగ్గరికి వెళ్తా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. యాక్చువల్‌గా డీకే శివకుమార్‌కి కొంత జాతీయ పరంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఒక పట్టు ఉంటది. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందంటే అందులో డీకే శివకుమార్ పాత్ర కీలకంగా ఉంటది. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయనకున్నటువంటి క్యాడరు. ఆయన కీలక పాత్ర పోషించిండు కర్ణాటకలో. కాంగ్రెస్ గెలిచిందంటే ఆయన వల్లనే అని చెప్పొచ్చు ఒక రకంగా. సో ఇక్కడ కూడా ఉన్నది చూడండి. సిద్ధు ఔట్ ఆట. ఇక ముఖ్యమంత్రి పదవికి రేపు రాజీనామా చేసే అవకాశము. పదవి నుంచి వైదొలగాలని కోరిన కాంగ్రెస్ హైకమాండ్. రాజ్యసభ సీటు, కొడుక్కు డిప్యూటీ సీఎం పదవి ఆఫరు. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా అవకాశము. కర్ణాటక నాయకత్వంలో రగడ. నాయకీయ ఏదైతే నాటకీయ మలుపు తీసుకుంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేయనున్నారు. ఇక బుధవారం బెంగళూరులో ఆయన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ ద్వారా ఢిల్లీకి మకం చేర్చాలని సిద్దిరామయ్య నిర్ణయించుకున్నారు. ఇక అధిష్టానం ఆదేశించినట్లు పూర్తిగా కూడా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో ఆయనకు మరింత పెద్ద పాత్ర ఇస్తామని హామీ ఇచ్చింది. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మార్పులు తీసుకురావడం, పార్టీని ప్రభుత్వాన్ని పునర్విస్తరించడంతో వంటి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నట్టు తెలిసింది. అధికార బదిలీ ఇక సున్నితంగా గౌరవప్రదంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనపై సంపూర్ణంగా ఆలోచించడానికి పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రికి సమయం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్లు పార్టీ నాయకత్వం నుండి స్పష్టమైన సంకేతం వెలువడినట్లు తెలుస్తుంది. రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చాలా కాలంగా తెర వెనుక వేచి చూస్తున్నారు. ఢిల్లీలో ఇక మంగళవారం 6 గంటలకు పైగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కర్ణాటకలో నాయకత్వంలో మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఇక సిద్దిరామయ్యని దించి డీకే శివకుమార్ కు అవకాశం ఉన్నమాట. చూడండి మొత్తం కూడా ఏదైతే ఆ కర్ణాటక రాజకీయ రగడనే నాటకీయ మలుపు తీసుకుందట. మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్దిరామయ్యని ఇక రాజీనామా చేసి అయిపోయింది. ఇక డీకే శివకుమార్ కి యుద్ధము. ఇన్ని రోజులు మీరు చేశారు కాబట్టి ఇక డీకే శివకుమార్ ఇక నుంచి చేస్తాడని చెప్పి చెప్తా ఉన్నారట. సో నిన్న కేసీ వేణుగోపాల్ వాళ్ళంతా కూడా సిద్దిరామయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సో వరుసగా కూడా దాదాపు 6-7 గంటలు సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. సిద్దిరామయ్య మాత్రం కొంత లేదు లేదు నా దగ్గర కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు కూడా మద్దతు ఉంది. నేను కూడా కొనసాగుతా నేనే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ అధిష్టానం మాత్రం లేదు. మేము చెప్పినట్టుగానే ఉండాలి. అప్పట్లో ఏం చెప్పినాము కొంత డీకే శివకుమార్‌ని కూడా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు రాజీనామా చేయండి. అవసరమైతే మీకు రాజ్యసభ సీట్ ఇస్తాము. దాంతో పాటుగా మీ కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తాము. సో మీరు దాని నుంచి తప్పుకోండి అని చెప్పేసి సీఎం పదవికి మీరు వైదొలగాలని చెప్పేసి ఏదైతే కర్ణాటక సీఎం సిద్దిరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం కొంత నచ్చజెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దూరం చేసుకోరు కదా నాయకులని. కాబట్టి దాంతో కొంత ఆయనకు బుజ్జగించి నీకు రాజ్యసభ సీట్ ఇస్తాము. నీ కొడుకుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తాము. మీరిక మీ పదవి నుంచి తప్పుకోండి అంటూ కూడా సిద్దిరామయ్యకు అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇక ఏదైతే ఆహ్, తన తన రాజీనామా కూడా గౌరవప్రదంగా ఉండాలి. అదే విధంగా ఆహ్, సన్నిహితంగా ఉండాలని చెప్పి ఆయనకు సమయం ఇచ్చిందట. అధిష్టానము సిద్ధరామయ్యకు కొంత సమయం ఇచ్చింది. మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఏం చేద్దాము? ఎట్లా చేద్దాము? మీరే చెప్తే దాన్ని బట్టి మనం చూద్దాం ముందు ముందు. సో, దాన్ని ఆలోచించుకోండి అని చెప్పి కొంత సమయం ఇచ్చిందట. ఎందుకంటే ఏదో గొడవలో లేకపోతే ఇంకోటో, ఇంకోటో ఉండకుండా
ప్రశాంతకరమైనటువంటి ఒక వాతావరణంలో మీరు రాజీనామా చేయండి. తర్వాత డీకే శివకుమార్ మళ్ళీ బాధ్యతలు చేపడతాడు. ఇది మన పార్టీకి మంచిది, మీకు మంచిది, క్యాడర్‌కు మంచిది అని చెప్పి అధిష్టానం చెప్పిందట. ఎందుకంటే ఏదో కొట్లాటలు పడి ఒకరికొకరు తిట్టుకొని ఇట్లా చేసుకుంటే పార్టీకి నష్టం తప్ప పెద్ద ఏం జరగదు. కాబట్టి మరి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్యకైతే ఎట్టకేలకి ఇక ఆయన రాజీనామా చేసే విధంగా చేసే వరకు కూడా కొన్ని చెప్తా ఉంది. ఇక సిద్ధు తప్పుకో అని చెప్పేసి 'ఆంధ్రజ్యోతి' రాసింది. సిద్ధు ఔటు అని చెప్పేసి 'నమస్తే తెలంగాణ' రాసింది. ఇక రేపు కర్ణాటక సీఎం సిద్దిరామయ్య రాజీనామా అని చెప్పి 'ఈనాడు' రాసింది. ఇక 'వెలుగులో' కూడా ఈ వార్త 'వెలుగు దినపత్రిక' పెద్ద కవర్ చేయలేదు. కాకపోతే ఇక్కడ కవర్ చేశారు వీళ్ళంతా. సో ఏది ఏమైనప్పటికీ సిద్దిరామయ్య మాత్రం ఇక రాజీనామా చేసే దిశగా కనబడతా ఉంది. సో కర్ణాటక రాజకీయాల్లో మళ్ళీ ఇక కొత్త సీఎం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన డీకే శివకుమార్ 100% దాంట్లో నో డౌట్ ఆయనకే ఇస్తారు. ఎందుకంటే ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందంటే డీకే శివకుమార్ పాత్ర కీలకంగా ఉంది. సో అందుకే ఇప్పుడు సిద్దిరామయ్యని తీసేసి ఆయనను పెడతామని చెప్తా ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో కూడా డీకే శివకుమార్‌కు కొంత ఉంటది పట్టు. ఆయనకు కొంత క్యాడర్ గాని, నాయకులు గాని డీకే శివకుమార్‌కి కొంత మద్దతు ఉంది. కాబట్టి డీకే శివకుమార్‌ని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసి, సిద్ధరామయ్యకు రాజ్యసభ సీట్ ఇచ్చేసి, ఆయన కొడుకుని ఏదో డిప్యూటీ సీఎంకి ఇచ్చేస్తే సరిపోతదని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించినట్టుగా తెలుస్తుంది. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే విధంగా ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మరి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో మళ్ళీ రేపు మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. దాంతో పాటుగా మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి కిందున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకేమైనా సమస్యలుంటే, మీకేమైనా ఇబ్బందులుంటే 9392927857 9392927857 ఈ నంబర్‌కి వాట్సాప్‌లో ఒక వీడియో తీసి, ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని ప్రతి ఒక్కరిని కూడా మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడతాం. మీ అందరి గొంతై మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు మాట్లాడొచ్చు. మీకు నంబర్ ఉంది. ఫోన్ చేయండి. లేదంటే మెసేజ్ చేయండి. తప్పకుండా మాట్లాడదాం. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో మళ్ళీ రేపు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు మిత్రులారా.